అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా మేము ఈ డోన్ నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఆలమూన్ రెడ్డి అయిన నేను మరియు డోన్ బేదంచెర్ల ప్యాపిలి నియోజకవర్గంలో యొక్క జనసేన పార్టీ కార్యకర్తలు, టీడీపీ, బీజేపీ కార్యకర్తలందరూ ఎంతో ఉత్సాహంగా ఈరోజు జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఎంతో సంతోషిస్తున్నాము. అదేవిధంగా మా పవన్ కళ్యాణ్ గారి మెయిన్ ఉద్దేశము ఓటు బ్యాంకు చీలబడదనే ఉద్దేశంతో మా పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో జనసేనతో కలిసి చేసిన ఒక మంచి సదుద్దేశంతో చేసిన దీనివలన ఓటు బ్యాంకు చీలక వైసీపీ గవర్నమెంట్ను కూల్చివేసి బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడి మన రాష్ట్రం సుభిక్షంగా మంచి పరిపాలన అందిస్తారనే ఉద్దేశంతో చేసిన ప్రజల యొక్క ఆకాంక్షను మా పవన్ కళ్యాణ్ గారు నెరవేరుస్తున్నారు. అదేవిధంగా మన తీసుకున్న నిర్ణయము గ్రామ పంచాయతీలను అందరికీ మంచి ప్రెసిడెంట్ల కల్లా స్వయం ప్రతిపత్తి అంటే మన పల్లెల్లో వాళ్ళకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చి వాళ్ళ పల్లెల అభివృద్ధికి తోడ్పడడానికి ఏర్పాటు చేసిన ఈ చాలా మంచి అభినందించిన కార్యక్రమం. ఇదే వైసీపీ గవర్నమెంట్లో ఈ పల్లెలకు వచ్చిన టీడీపీ మన గ్రామ పంచాయతీ ఫండ్స్ అన్నీ మొత్తము మన వైసీపీ వాళ్ళు వాడుకొని పల్లెలు కుంటుబడి పల్లెల అభివృద్ధి అంతా ఆగిపోయినది. అలాంటి దాన్ని మా జనసేన పవన్ కళ్యాణ్ గారు మంచి సదుద్దేశంతో తీసుకొని ఈరోజు పల్లెలకు మంచి ఫండ్స్ ఇచ్చి డెవలప్ చేస్తున్నాడు. అదేవిధంగా వీళ్ళు కాలు పెట్టిన ఉద్దేశం ఏమో కానీ వీళ్ళు పెట్టిన టైం ఎలా ఉందో ఆ టైంకు వర్షాలు, డ్యాములు అన్నీ నిండి సముద్రానికి నీళ్లు పారిపోతున్నవి. ఇంకా ఈ డ్యాములు ఈ నీళ్లు కూడా వేస్ట్ కాకుండా నెక్స్ట్ మా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ గవర్నమెంట్ గారు ఫండ్స్ ఇచ్చి ఈ విధంగా ఈ నీళ్లను ఇంకా రివర్స్ చేసి ప్రజలకు, రైతులకు ఎంతో ఉపయోగపడంగా చేస్తే ఇంకా ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. ప్రతి ఎకరానికి నీరు ఎప్పుడైతే రైతులకు అందిస్తారో ఆ రోజు నిజమైన ప్రభుత్వం, ఏ ప్రభుత్వమైనా సరే ప్రతి ఎకరానికి నీళ్లు సదుద్దేశంగా మంచి రైతులకు మంచి పంటలు పండే విధంగా చేస్తే రైతులు మంచి కలకలగా మంచి ఆర్థికంగా ఎదిగితే మన రాష్ట్రం ఆర్థికంగా ఎదుగుతుంది. రైతులను ఎంత డెవలప్ చేస్తే అంత మంచిది. దానికోసము ఈ ప్రభుత్వాన్ని ఇంకా డెవలప్ చేస్తారని ఇంకా మంచి సదుద్దేశంతో నెక్స్ట్ వైసీపీ అనేది భూస్థాపితం అయిపోతుంది. నెక్స్ట్ ఉండేది బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి ప్రభుత్వమే వస్తుంది. కాబట్టి ప్రజలందరం కలిసి మరి ఒక్కసారి కాదు ఒక 20-30 సార్లు ఇదే విధంగా గెలిపించుకుంటే నెక్స్ట్ మన రాష్ట్రమే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే మంచి రాష్ట్రంగా ఎదుగుతుందని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. జనసేన పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రులు గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈరోజు ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలో రక్తదాన శిబిరం, అన్నదాన కార్యక్రమం మరియు చెట్లు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈరోజు బేతంచెర్ల, ప్యాపిలి, డోన్ హెడ్ క్వార్టర్స్లో పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇప్పటిదాకా మా రక్తదాన శిబిరానికి ప్రారంభోత్సవానికి డోన్ శాసనసభ్యులైనటువంటి శ్రీ కోట్ల జయసూర్యప్రకాష్ రెడ్డి గారు ప్రారంభించడం చాలా ఆనందదాయకం. మరీ ముఖ్యంగా కూటమి నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాల్లో కూటమి నాయకుల కోసం రావడం జరిగింది. వారందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. సేవా కార్యక్రమాలంటేనే మెగా ఫ్యామిలీకి పెట్టింది పేరు. అలాంటి సేవా కార్యక్రమాల్లో తమ వంతుగా సహకారం అందించిన ప్రతి ఒక్కరికి పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనసేన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.